ఫ్రెండ్స్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష. సో మనం వచ్చేసినాం శ్రీ విశ్వముఖ ఆర్ట్స్కి. ఇది వచ్చేసి మన గట్కేశ్వర్ అనమాట. ఏదైతే మనకి బావురాయ ఆర్ట్ షెడ్ ఉంది దాని పక్కనే అనమాట ఇది కూడా. సో ఇక్కడ కూడా చాలా వర్క్ అయితే అయింది మనకి. ఒకసారి లోపలికి వెళ్దాము, చూద్దాం మనం వర్క్ ఎంత వర్క్ అయింది అనేది. సో ఇది చూడవచ్చు, చాలా పెద్ద విగ్రహం, 18 feet మనకి మన మహాదేవ్ అనమాట. సో కింద అయితే కొండ మీద మనకి శివుడు కూర్చున్నట్టు అయితే ఉంది. సో అట్లే చూసుకుంటే పక్కన మనకి స్టాండింగ్లో ఒక 18 feet విగ్రహం ఇది కూడా. అండ్ ఇక్కడ ఒక త్రిముఖ అనమాట. సో ఫైనల్ వర్క్ అయితే ఇంకా అవ్వలేదు, బట్ ఇట్లాంటి కొత్త కొత్త మోడల్స్ అని అయితే మనకి ఈ షెడ్లు అయితే ఉన్నాయి ఈసారి. సో ఈ లైన్లో మనకి కొన్ని విగ్రహాలు ఫినిషింగ్ అయిపోయినాయి, జ్యువెలరీ వర్క్ కూడా అయిపోయింది. చూడవచ్చు అన్ని సింగిల్ రాడ్ బ్యాలెన్సింగ్ విగ్రహాలు ఇవన్నీ కూడా, బట్ అన్నీ కూడా ఒక్కొక్కటి యూనిక్ ప్యాటర్న్ అయితే ఉన్నాయి మనకి. సో అట్లే ఇక్కడ ఇంకొక విగ్రహం దగ్గర మనకి గాలిలో ఏదైతే మనకి రాముడి స్టైల్లో అయితే నిల్చొని ఉన్నాడు ఇక్కడ. సో అక్కడ లాస్ట్కి చూసుకుంటే మనకి మన శివుడు తాండవం ఆడుతున్న స్టైల్లో నిల్చొని ఉంది. అండ్ ఇది ఇంకొక యూనిక్ మోడల్, బట్ దీనికి బ్యాక్గ్రౌండ్ అవన్నీ వస్తాయి కాబట్టి ఇది చాలా హ్యూజ్ అయిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి ఒక 14 to 15 feet, బట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇవన్నీ కూడా అబౌవ్ 16 feet హైట్ అనమాట ఇది ఈ విగ్రహం మనకి. సో ఇవన్నీ కూడా మనకి ముంబై స్టైల్ విగ్రహాలు, బట్ సిట్టింగ్ పోస్టర్ అనేది డిఫరెంట్. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా దీనికి ఒక ప్రతి విగ్రహానికి కూడా ఒక యూనిక్ బ్యాక్గ్రౌండ్ అనేది అయితే వస్తుంది అనమాట. సో ఈసారి అయితే మనకు విశ్వముఖ ఆర్ట్స్ ఫస్ట్ టైం అనమాట, కానీ ఇది చాలా మంచి అండ్ బ్యూటిఫుల్ అవుట్పుట్ అయితే ఇస్తున్నారు. ఆల్మోస్ట్ మనకి ఎక్స్పీరియన్స్డ్ కళాకారు ఎట్లయితే చేస్తారో ఆ లెవెల్ వర్క్ అయితే ఉంది ఈసారి విగ్రహం దగ్గర. అండ్ అట్లే కొన్ని విగ్రహాలకు మనకి బ్యాక్ సైడ్ అయితే కలరింగ్ వర్క్ కూడా అయిపోయింది. సో అవి కూడా చూద్దాము. ఇక్కడ ఒక చూడొచ్చు మనకి బాడీ కలర్ అయితే అయిపోయింది ఈ విగ్రహానికి. సో ఎంత షైనీ ఉంది, చాలా బ్యూటిఫుల్ అయితే వచ్చింది వర్క్ కూడా మనకి. సో అట్లే బ్యాక్ సైడ్ కొంచెం బాడీ కలర్ ప్రైమర్ కలర్ అయిపోయి ఉన్నాయి. సో ఒక్కసారి ఆ అవుట్పుట్ కూడా చూద్దాం అన్నమాట వెళ్ళి. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు ఒకటి బ్యాలెన్స్ ఉంది, హ్యూజ్ అంటే చాలా హెవీ విగ్రహాలు. సో అట్లా ఈ లైన్ చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ ప్రైమర్ వర్క్ అయిపోయి అండ్ బాడీ కలరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి మనకి ప్రైమర్ వర్క్, ప్రైమర్ పెయింటింగ్, దానికి బాడీ పెయింటింగ్ అనేది వస్తుంది. ప్రతి విగ్రహంకి కూడా చాలా కేర్ఫుల్గా 2 coating అయితే చేస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే చాలా అంటే చాలా ఫెస్టివల్కి టైం కొంచెం దగ్గరకు వస్తుంది కాబట్టి ఫుల్ బిజీగా అయితే వర్క్ నడుస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇది ఒక డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్ మన గణేశుడు. సో ఆశీర్వాదం చేయి పైన. అండ్ ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక విష్ణుమూర్తి అవతారం లాగైతే వస్తుంది అవుట్పుట్ అనేది. సో ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా ఈ లైన్ మొత్తం కూడా మనకి ఆల్మోస్ట్ ఫినిషింగ్ వర్క్ అయిపోయింది. సో ఒక్కొక్కటి కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు ఇది వచ్చేసి మనకి ఇంకొక యూనిక్ మోడల్ ఇది. సో గణేశుడు అయితే మనకి ఒక డిఫరెంట్ స్టైల్ అయితే ఉంది, వితౌట్ కిరీటం అండ్ ఆల్. సో కుండు గణేష్ అని చెప్పొచ్చు ఇది. సో ఇది ఒక కొత్త మోడల్ ఇది. సో ఇక్కడ అన్నీ కూడా మనకి ఇందాక చెప్పిన కదా డిఫరెంట్ సిట్టింగ్ మోడల్స్ అన్నీ కూడా యూనిక్ ప్యాటర్న్స్ ఇది. సో వచ్చేసి ప్రతి విగ్రహానికి ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. సో ఇవన్నీ కూడా ప్రైమర్ అయిపోయి ఉన్నాయి. సో మనకు దీని తర్వాత అనేది ఇంకా ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. సో దాని మీద కూడా ఒక కంప్లీట్గా. సో ఇది వచ్చేసి మనకి విశ్వముఖ ఆర్ట్స్ నుంచి అయితే లేటెస్ట్ అప్డేట్స్ అనమాట. యాజ్ ఆఫ్ నో ఇది ఒక షార్ట్ వీడియో అనుకోండి, ఎందుకంటే పక్కా ఒక బ్యూటిఫుల్ వీడియో అయితే చేద్దాం దీని మీద. ఎందుకంటే ఇంకా వర్క్ అనేది ఉంది, ఇంకా కొత్త వర్క్ అయితే ఉంది, కొత్త మోడల్స్ అనేది ఉంది, మన గణపతి యూనిక్ ప్యాటర్న్స్ అయితే ఉంది. సో వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం ఫ్యూచర్ నెక్స్ట్ 2-3 weeks ఆర్ 1 weekలో అన్నతో మాట్లాడదాము. అన్న ఈరోజు అయితే అవైలబుల్ లేడు. సో ఒకసారి మాట్లాడి అవుట్పుట్ ఎట్లా వస్తాయి ఏంటి అని అన్నతో కూడా డిస్కస్ చేద్దాము. స్టిల్ దెన్ స్టే ట్యూన్. జై శ్రీరామ్, జై శ్రీ గణేష.